ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మేము ఏదైనా ఒక పని అనుకున్నామంటే ఆ పని అవ్వడం లేదు, అలాగే మేము ఇంట్లో అంటే మా భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకి కూడా ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయం మీద పెద్ద గొడవ అయిపోతుంది. మేము ఒక్కొక్కసారి మనసులో ఇది జరగకూడదు అనుకుంటున్నాము, అదే జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఏంటంటే డబ్బు కానీ ఆస్తులు కానీ ఇలాంటి వాటిల్లో కూడా గొడవలు వస్తున్నాయి. కొంతమంది చెప్పిన మేజర్ కారణం ఏంటంటే ఈ మహమ్మారి వచ్చి వెళ్ళిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయండి. అలాగే మేము సొంతగా ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళామండి. ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుండి మాకు కలిసి రావడం లేదు అని కొంతమంది కామెంట్స్లోను మెయిల్స్లో కూడా అడగడం జరిగింది. దీనికి కారణం ఏంటి? మేము పూజలు చేయించామండి గురువుగారు, అలాగే జాతక పరిశీలన చేయించుకున్నాము. జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత మాకు రాళ్ళు చెప్పారు, రాళ్ళ ఉంగరం కూడా వేసుకున్నాము, కానీ మాకు ఎటువంటి మార్పు రాలేదు. మేము గృహప్రవేశినప్పుడు హోమాలు చేయించాము, అయినప్పటికీ కూడా మాకు పెద్దగా కలిసి రాలేదు. ఇందువల్ల మళ్ళీ ఇంటిని కూడా అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మీకు నేను ఒక తేలికైన అద్భుతమైన ఒక విషయం చెప్తాను. మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే గొప్పలు అంటే ఎలా ఉంటాయంటే పావాల సంపాదిస్తే ₹1 చెప్పుకోవడం, అలాగే పిల్లల గురించి, కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేవారు ప్రతి వారి దగ్గర చెప్పుకోవడం, మాకు అంతుంది ఇంతుంది ఇలా చెప్పుకోవడం. జనఘోష నరఘోష లాంటివి తగలడానికి బలమైన కారణం మనమే అవుతాం. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గొప్పలు చెప్తూ ఉంటాం. మా పిల్లలకు 95 మార్కులు వచ్చాయి, 99 వచ్చాయి, మా పిల్ల బాగా చదువుతుంది, మా పిల్లడు బాగా చదువుతున్నాడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. వీటన్నిటికి కారణం మనలో ఉన్న మేజర్ నెగటివ్ నకారాత్మకమైన స్థితి. ఇలాంటి నకారాత్మకమైన స్థితి ఉన్నప్పుడు వేరే వాళ్ళ యొక్క ఘోష వల్లనో వేరే వాళ్ళ వల్లనో ఇలాంటివి జరగవు. మనలో ఉన్న నకారాత్మక వల్లనే జరుగుతాయి. కాబట్టి ఈ నకారాత్మకతని వదిలించుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్న నెగటివ్ని మనం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలో చెప్తాను. ఈరోజు ఉపాయం చాలా తేలికైంది. అలాగే ముఖ్యంగా కొంతమంది మిత్రులు అడిగింది ఏంటంటే, మేము జ్యోతిష పరిహారాల ద్వారా చేతులకి ఉంగరాలు వేసుకున్నామండి, మెడలో మాలలు వేసుకున్నాము, అయినా మాకు ఫలితం రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఏ రత్నం ధరించినా, రాయి ధరించినా, మాల ధరించినా దానికి ఒక విధి విధానం ఉంటుంది. రత్నధారణకు ముందు మీకు ఆ రత్నం సరిపోతుందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ జాతకంలో నవగ్రహాలలో దోషం ఉన్నప్పుడు ఆ రత్నాన్ని ధరిస్తున్నప్పుడు, అంటే మీ జాతకంలో దోషం ఉంది, ఆ రత్నాన్ని ధరిస్తున్నారు, దాన్ని ప్రతి నెల ధరించే ముందు విధి విధానంగా ధరించాలి. ప్రతి నెల దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఆ రత్నం ధరించిన తర్వాత మీ జాతకరీత్యా మీరు ఆ ఇష్టదేవత ఎవరైతే మీ దేవత ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన దేవత, ఆ దేవతను కూడా ఆరాధించాలి. ఒక రత్నం పెట్టుకున్నంత మాత్రాన పని అయిపోదు. అలా కొంతమంది అడిగారు, గురువుగారు మేము జాతకాలు చెప్తూ ఉంటాము, చాలా వరకు మాకు గ్రహదోషాలు ఉన్నాయి, మేము కూడా ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం, చేతి నిండా ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం, మెడలో మాల వేసుకుంటూ ఉంటాం, మామూలుగా ఇలా ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం, అయినప్పటికీ కూడా మేము సంపాదించిన సంపాదన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, ఎవరో ఒకరు దొంగలకు ఇవ్వటము, అయిన వాళ్ళకి ఇచ్చి నష్టపోవటం జరుగుతుందని చాలామంది జ్యోతిష్యులు కూడా అడిగారు. ఒకటి గుర్తుంచుకోండి, మనలో గ్రహదోషాలు ఉండి వాటి ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అంటే మీరు ఎవరితో జ్యోతిష్యం చెప్తున్నప్పుడు కానీ ఈ ఉంగరాలు తీసేయండి. చేతికి పెట్టుకున్న ఉంగరాలు, మెడలో ఉన్న మాలలు బయటికి కాకుండా లోపల వేసుకోండి. రత్నమాలలు కానీ ఏదైనా సరే బయటికి కనిపించకూడదు, లోపల ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న నకారాత్మకతని మనం ఎప్పుడైతే బయటికి వదలాలని ప్రయత్నం చేస్తామో ఎదుటి వారి యొక్క నకారాత్మకత కూడా మనం తీసుకోవాల్సిన స్థితి ఉంటుంది. మనం ఆ ఎనర్జీ తీసుకోవడానికి పదార్థం పెట్టుకొని తగ్గించుకోవడానికి ఎదుటి వాళ్ళకున్న ఎనర్జీస్ని మనం
మన నోటి ద్వారా చెప్తూ ఉన్నప్పుడు వాడిలో ఉన్న నకారాత్మక స్థితి మనకు కూడా వస్తుంది. కాబట్టి రాళ్ళు ధరించిన వారు ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఏంటంటే, అంటే తగ్గిపోవడానికి తేలికైన మార్గం. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. అలాగే క్రిస్టియను, ముస్లిము, లేకపోతే వేరే మతం ఇలాంటి ఎవరు ఏమీ లేదు, ఎవరైనా ఈ ఉపాయం చేయొచ్చు. ఇది తంత్రంలో అంటే తాంత్రిక ఉపాయాల్లో సిద్ధులు చేసే ఉపాయం. మనం యోగా చేస్తూ ఉంటాం కదా, అంటే మీరు ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చోండి. ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టండి. ఇలా కూర్చొని రిలాక్స్గా అంటే స్ట్రేట్గా కూర్చోండి. బాడీ ఇలా వంగకూడదు, స్ట్రేట్గా ఉండాలి. కూర్చొని మీరు గాలి తీసుకుంటారు కదా, గాలి తీసుకున్నప్పుడు మీరు ఏదైతే కోరిక, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, దైవశక్తి కావాలి, దైవబలం కావాలి, లక్ష్మీయోగం కలగాలి, ఆరోగ్యం కలగాలి అనుకుంటూ అని గాలి తీసుకున్నప్పుడు మీరు ఏం కావాలో కోరుకోండి. తర్వాత మీరు ఈ గాలి వదిలేటప్పుడు మీలో ఉన్న దుర్గుణాలు, నాలో ఉన్న నాకు ఈ ఇబ్బంది, మానసిక ఇబ్బంది తొలగిపోవాలి, అలాగే నాలో నేను జనాల మీద ఏడవకూడదు, అలాగే నాకు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, నాకు నకారాత్మకమైన ఆలోచన రాకూడదు, నాకు ఉన్న రోగం తొలగిపోవాలి, నాలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకోవాలి. గాలి వదిలేటప్పుడు వేరే ఏమీ లేదు. తీసుకునేటప్పుడు పాజిటివ్గా థింక్ చేయటం, వదులుతున్నప్పుడు ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని వదిలేశారని భావించటం. దీన్ని మేనిఫెస్ట్ అంటారు. సాధకులు ఎవరైనా సరే, బాగా సాధన చేసేవారు ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా ఈశ్వర నామాన్ని అలవాటు చేసుకుంటారంటే, ఇప్పుడు ఏదైనా సాధన చేస్తున్నాం అనుకోండి, నాకు ఇష్టమైన నామం ఉందనుకోండి, ఓం నమ శివాయ అనుకుంటాను. గాలి తీసుకున్నప్పుడు, గాలి వదిలేటప్పుడు కూడా ఓం నమ శివాయ అనుకుంటాను. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కూడా మనం సాధన చేస్తే ఈ శరీరానికి వాయువు రూపంలో మనం పంపిస్తున్న ఆత్మశక్తిని ఆటోమేటిక్గా మనకి ఏదైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ను కూడా తగ్గిస్తుంది. అంటే ఇక్కడ పూజ లేదు, ఓన్లీ శ్వాస సంబంధించిన సంకల్ప స్థితి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న దుష్ట సంబంధిత విషయాలు కానీ మంచి విషయాలు, మీరు మంచిని ఆహ్వానం చేశారనుకోండి మీకు మంచియే జరుగుతుంది, చెడును ఆహ్వానం చేశారనుకోండి చెడే జరుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఈ శ్వాసని మీద మీరు గాలి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు మంచి కోరికలు కోరుకోండి, గాలి వదిలేటప్పుడు చెడు కోరికల్ని వదిలేయండి. అలాగే రెండోది ఏంటంటే ముఖ్యమైనది, ఎప్పుడూ కూడా ఇప్పుడు ఉన్న సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని తలుచుకోవాలి. మీరు ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తున్నారు అనుకోండి, మీ గ్రామ దేవత ఉంటుంది, అక్కడ గ్రామదేవత తెలియకపోయినా సరే సిటీలో ఉంటున్నాం అనుకోండి, ఆ సిటీకి సంబంధించిన గ్రామదేవతకు నమస్కారం చేసుకుంటున్నాను, నా పని సక్సెస్ఫుల్గా పూర్తి కావాలి, నేను అనుకున్న కోరికలు నెరవేరాలనుకోవాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీరు మీ ఇంటి దైవానికి సంబంధించి, మీ కులదైవానికి సంబంధించి తెలిసినా తెలియకపోయినా, ఓ నా కులదైవమా, నేను ఈ కార్యం కొరకు బయటకు వెళ్తున్నాను, ఈ పని కోసం బయటకు వెళ్తున్నాను, ఈ పని విజయవంతంగా పూర్తి కావాలి అని నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఈ రెండు చేశారా మీకు మీ జీవితంలో అత్యంత అద్భుతమైన మార్పులు చూస్తారు. మరి ఎన్ని రోజులు చూస్తాం గురువు గారు అంటే, మీరు దీనిని నెల రోజుల్లోనే చూస్తారు. అంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే, మీరు మామూలుగా కూర్చున్న గురువు గారు రోజు నాకు టైం లేదు, నాకు బిజీగా ఉంటాను, నాకు కుదరదు అనుకున్నప్పుడు, మీరు మధ్యలో భోజన సమయం ముందు కానీ సాయంత్రం సమయంలో కానీ త్రిసంధ్యల్లో ఎప్పుడు చేసినా, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా మీ శ్వాస మీద మీరు గాలి తీసుకుంటున్నప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే చాలు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చేసిన వారికి 100% ఫలితాన్ని పొందారు. ఇది మీలో ఉన్న శక్తిని పెంచుతుంది, మీ ఆత్మశక్తిని పెంచుతుంది. ఖచ్చితంగా మీకు భగవంతుడి యొక్క సహాయం కూడా అందుతుంది. ముఖ్యంగా మరి ఎవరు చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ ఉంటుంది. ఇది ఎవరైనా ఎప్పుడైనా, ఎటువంటి నియమ నిబంధనలు లేదు, ఆహార నిబంధన లేదు, కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కోపంగా ఉన్నప్పుడు చేయొచ్చా? మీరు కోపంగా ఉన్నప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్ చేస్తే, అంటే రజోగుణంగా ఉన్నప్పుడు చేయవచ్చు. తమోగుణం అంటే ఆశతో ఉన్నప్పుడు చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ గుణం ఉన్నా చేయవచ్చు. కానీ సంకల్పం అనేది, మీ మనసులో కోరిక అనేది మంచిగా ఉండే విధంగా చూసుకోండి. అంటే నెగిటివ్ కోరుకున్నారనుకోండి, ఎవరన్నా మనకి అంటే చుట్టూ ఉన్న వారిలో స్నేహితులు, శత్రువులు కూడా ఉన్నారు, నా శత్రువు నాశనం కావాలి చేశారనుకోండి, శత్రువుతో పాటు మీరు కూడా నాశనం అవుతారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మంచి విషయాలకు మాత్రమే దీన్ని ప్రయత్నించేయండి.
ఖచ్చితంగా 100% ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇది తేలికైన ఉపాయమే. ఏదైతే సమస్యలు చెప్పానో ఈ సమస్యలన్నిటికీ కూడా ఇది రామబాణంలో పనిచేస్తుంది. రామబాణం అనే పదం వాడామని గుర్తుంచుకోండి. తప్పకుండా జరిగి తీరితేనే ఆ పదం వాడాలి, అందుకని లేకపోతే వాడకూడదు. ఈ ఉపాయం అనేది సాధకులు సిద్ధులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జాతకరీత్యా దోషాలు తొలగించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఈ శరీరం మీద ఉన్న పూర్వకర్మల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఆత్మశక్తి ద్వారా దానిని తగ్గించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.